ఈరోజు మనం చల్లపులుపు తయారు చేసుకుందామండి. ఈ ఎరుగుతో పైన వర్షం చల్లగా పడుతుందండి. అలాంటప్పుడు మనకి వేడి వేడి పునుకులు తయారు చేసుకొని తింటుంటే ఎలా ఉంటుందండి చల్ల పునుకులు. ఈరోజు తయారు చేసుకుందాం. చల్ల పునుకులు రెడీ అవుతున్నాయి. కొంచెం మంట తగ్గించి వేసుకోండి. తర్వాత కొంచెం హైలో పెట్టుకోవచ్చు స్టవ్. बस अभी डालना। చూసారా, పునుగులు చట్నీతో కూడా తినొచ్చు. తర్వాత పెరుగు వడలు ఎలా వేసుకుంటారో అలా పెరుగు పునుగులండి ఇవి. చూసారా, పెరుగు తాలింపు పెట్టి పెరుగులో వేసిన పునుగులండి. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. చాలా మందికి ఇవి కూడా ఇష్టమే. ఇలా వేసానండి. తాలింపు పెట్టి చేయండి. చేస్తారా?